హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ పరువు తీసిన పాయసం. ఓ గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం బోలెడుండేది. కానీ అతను పరమలోభి. అయితే ఆ సంగతి ఊరి వారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిని ఎవరన్నా లేదని భోజనం చేయడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధి వాకిట నిలబడి నలుగురు వినేలాగా, నా వెంట భోజనం చేయటానికి నాభ్యగతి ఎవరూ లేరే అనేవాడు. కానీ వీధి వంట ఎవడైనా సాధువు లాంటి వాడు రావటం కంటపడితే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు బిగించేసుకునేవాడు. ఒకనాడు రాముడనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్ట పోసుకుంటూ బతికి ఉన్నంత కాలము చాకరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చునున్నారు. వారి ముందు తన పరుగు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టమున్నది. అందులో రాముణ్ణి వాడిని పెళ్ళం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పెళ్ళాం పాచి పని అంతా చేసేది. ఇద్దరు చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినటానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకొని అందులో ఇంత ఉప్పు వేసుకుని అందులో 2 పచ్చిమిరపకాయలు నంచుకొని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట్లో ఏనాడు వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బోటాబోటీగా చేసేది. ఈ వెట్టి చాకరీ ఇంకెక్కడ చేసినా కడుపుకి ఇంత తిండైనా దొరుకుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పెళ్ళాం. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉండేది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీద కోపాన్ని వెటకారం రూపంలో బయట పెడుతున్నాడు. వాడు తిండి తినటానికి కూర్చున్నప్పుడల్లా, ఏమే పాయసం వండటం పూర్తయిందా, వేగిరం తీసుకునిరా, చక్కెర కాస్త జాస్తి వేయి, వచ్చేటప్పుడు 2 పచ్చ అరటిపళ్ళు పట్టుకురా అని భార్యను కేక వేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడు ముందు పెట్టేది. రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము పచ్చరటి పళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వేయటం చలమయ్య భార్య చెవిన పడింది. ఆవిడకు పాయసం చాలా ఇష్టం. కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన కూడా అయినా ఎరగదు. పచ్చరటి పళ్ళు మాట చెప్పగానే ఇంకా అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకి నోరూరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకి చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే కొద్ది జీతంలో కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా అరిగిస్తున్నారో అతడికి అర్థం కాలేదు. రాముణ్ణి అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి, ఎరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలా ఉంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా, రోజు పాయసము పళ్ళు తింటూ బేదరుపులు అరుస్తావేరా, ఆ సంగతి నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా, మేము తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమే అన్నమాట అనుకున్నాడు చలమయ్య. తర్వాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురు కామందు, అతని కొడుకు, ముఖ్యులైన బంధుమిత్రులు ఒక 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుబేలమన్నది. వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ప్రయత్నిస్తే ఏ ఖర్చైనా తప్పుతుంది కానీ ఈ ఖర్చు తప్పదు. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముణ్ణి పిలిచి, ఒరే రాముడు, వెంటనే బజారుకు పోయి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజు తినే పచ్చరటి పళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు. ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోని అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజార్ నుంచి కొద్దిగా చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు. చలమయ్య భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్ని చేయమన్నది.
అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరికి విస్తర్లో గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తట్లో వడ్డించిన పదార్థాలు చూడగానే పెళ్లి కొడుకు తండ్రి పరంధామయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది. వడ్డన ఇంకా తన దాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించిన చలమయ్య, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసంలేండి, మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారకముందే భోంచేయండి, చల్లారిపోతే బాగుండదు అన్నాడు. పరంధామయ్య ఆగ్రహంతో విస్తర ముద్దు నుంచి లేచి, భాలేవాడివయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గాంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖమే తెలియదా అంటూ తన వారినందరినీ అక్కడి నుంచి లేవగొట్టి వేగంగా వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ళాం మీద భరించరాని ఆగ్రహం వచ్చింది. అతడు రాముడి మీద చిరాకుపడి విరుచుకుపడుతూ, త్రాష్టుడా, నీ పెళ్ళాం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీసావు కదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపిగా, గతిలేని వాడికి గంజే పాయసమని మీకు తెలియదా? మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేము రోజు తాగే పాయసమే కదా మీరు చేయమన్నది, మధ్య మా తప్పేమన్నది అన్నాడు. చలమయ్యకు తల తీసేసినట్లయింది. మరేమీ మాట్లాడలేకపోయాడు. అతనికి తగిన శాస్తి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.